సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే. ఈ మధ్య కాలంలో బ్యాక్ పెయిన్, నడుము నొప్పి అనేది చాలామందిని వేధిస్తోందని చెప్పాలి. అయితే ఈ నడుము నొప్పి నుంచి ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం, అంటే పెయిన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న సివియర్గా ఉన్న ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది ఒక అద్భుతమైన చికిత్సా విధానంతో డెఫినెట్గా రిజల్ట్ అనేది ఉంటుందని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు. అదే కటివస్తి. ఈ అద్భుతమైన చికిత్సా విధానాన్ని ఈరోజు మనకు పరిచయం చేస్తానంటున్నారు. పరిచయం చేయడమే కాదు, అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, దాని డెమో రూపంలో కూడా చూపిస్తానని చెప్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుందర్ రాజ్ పెరుమాల్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, బ్యాక్ పెయిన్కి అద్భుతమైన రెమెడీగా మీరు కటివస్తిని సూచిస్తున్నారు. సో ఈరోజు మా వ్యూవర్స్ కోసం ఆ కటివస్తి ప్రాసెస్ ఏంటో వివరించండి. ఇక్కడ నడుము నొప్పి అనేది బేసిక్గా చాలా కామన్గా అందరికీ వస్తుంది కదా. సో ఇటువంటి ఇబ్బందితో చాలా, అంటే ఈ న్యూరాలజీ అంటారే, ఇది ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అనమాట. అంటే అసలు తట్టుకోలేనంత పెయిన్ వస్తుంది. అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇంత భయంకరంగా పెయిన్ ఉంటుంది అని. చూసే వాళ్ళకి బాగానే ఉన్నారు కదా, వీళ్ళకి ఏమీ వాపోది ఏం లేదు, బాగానే ఉన్నారు కదా అనిపిస్తుంది. కానీ చాలా చాలా ఎక్స్క్రూషియేటింగ్, భరించలేనిది, ఎక్స్ప్లెయిన్ చేయలేనంత కష్టంగా ఉండేటువంటి నొప్పి అనమాట. సో దీనికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. అంటే మెయిన్గా నడుములో, స్పైన్లో డీజనరేషన్, డిస్క్ అరిగిపోవడం, డిస్క్ పక్కకు జరిగిపోయి వెన్నుపామును గట్టిగా నొక్కేయడము, వెన్నుపాము నుంచి బయటకు వస్తున్నటువంటి నరాలను నొక్కేయడం వల్ల నడుములోనే కాకుండా కాళ్లలో, మెడలోంచి చేతుల్లోకి నొప్పి అనేది వ్యాపించి విపరీతంగా గెలగలు కొట్టుకునేలాగా అంత భయంకరమైన పెయిన్ వస్తుంది అనమాట. సో అలాంటి పెయిన్ సివియర్గా వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తారు, ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. ఆ పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఏమవుతుంది, వెంటనే అక్కడ నుంచి బ్రెయిన్కి వెళ్తున్న సిగ్నల్ కట్ అయ్యి మనకు నొప్పి తెలియకుండా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ అది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లే, ఓన్లీ మనకు తెలియకుండా మాస్క్ చేస్తుంది అంతే. అందువల్ల ఆయుర్వేదంలో ఏం చేస్తారంటే దీనికి శాశ్వత పరిష్కారం కోసము ఈ ఎముకలు అరిగిపోవడానికి, కార్టిలేజ్ అరిగిపోవడానికి కారణమైనటువంటి ఫ్రీ రాడికల్స్ లేదా దోషాలని శరీరం లోపల నుంచి మొత్తం బయటికి పంపించేసేటువంటి చక్కటి చికిత్స చేస్తారనమాట. దాన్ని పంచకర్మ చికిత్సలు అంటారు. వమన విరేచన కర్మల ద్వారా డిటాక్సిఫికేషన్ చేసి అరగడాన్ని ఆపుతారు. దాని తర్వాత వస్తి కర్మ ద్వారా మళ్ళీ కార్టిలేజ్ని రీజనరేట్ చేసి పక్కకి జరిగిపోకుండా ఫిక్స్ చేయడానికి అగ్నికర్మ లేదా వహ్నికర్మ అనే చికిత్స, ఇలా చక్కటి చికిత్సలు, పంచకర్మ చికిత్సలు చేస్తే మళ్ళీ ఎంఆర్ఐ తీస్తే, ఎక్స్రే తీస్తే పక్కకు జరిగిన డిస్క్ దాని ప్లేస్కి వెళ్ళిపోయింది, అరిగిపోయిన డిస్క్ మళ్ళీ తిరిగి పెరిగింది, అంత చక్కగా చేంజ్ కనిపిస్తుంది. అయితే వీటిల్లో మేము సివియర్ పెయిన్ హ్యాండిల్ చేయడం కోసం, వాళ్ళకి పెయిన్ కిల్లర్ ఇవ్వకుండా వాళ్ళకి నొప్పి తగ్గించడం కోసం మేము చేసే చికిత్స ఒకటి ఉన్నది. దాన్ని కటివస్తి అంటారు. ఇది పెయిన్ కిల్లర్ కి ప్రత్యామ్నాయంగా వాడతామన్నమాట. ఎక్కువగా యూజ్ చేసినా సరే దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి, ఎగ్జాక్ట్లీ, కిడ్నీకి ప్రమాదం అయ్యే అవకాశం ఉంది, లివర్ కి ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. అలా అవ్వకుండా, టాక్సిసిటీ లేకుండా నొప్పి తగ్గించడం కోసం ఈ థెరపీ సమర్థవంతంగా తీసుకోవడానికి, వాళ్ళు ఆ నొప్పి నుంచి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఫస్ట్ స్టార్టింగే ఈ థెరపీ స్టార్ట్ చేస్తాం. ఎక్కడైతే ఆ డిస్క్ పక్కకు జరిగిపోయిందో ఆ రీజియన్ లోని ఒక గట్టులా గట్టి దానిలో కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్ వేస్తాం. అయితే ఇది మనం సుమన్ టీవీలో ఎందుకు చెప్తున్నామంటే, మీ ఇంట్లో ఎవరన్నా నడుము బెణికి కానీ లేకపోతే ఎప్పటి నుంచో నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్ళు కానీ ఉంటే, వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటే వాళ్ళ చేత పెయిన్ కిల్లర్స్ మానిపించేసి ఈ చికిత్స మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ఇది చేసుకోవడానికి పెద్దగా స్కిల్ అవసరం లేదు, చాలా సులువుగా మనం చేసేటువంటి చికిత్స అనమాట. సో ఆ చికిత్స ఎట్లా చేయాలనేది ఇప్పుడు మనం చూపిద్దాం. సో మనం చక్కగా గోధుమ పిండిలోని నీళ్లు కలుపుకొని ఇట్లా ముద్ద తయారు చేసుకుంటాము. ముద్ద తయారు చేసుకుని దీన్ని దేనికి వాడతామంటే, ఒక ట్యాంక్ లాగా తయారు చేయడానికి ఈ గోధుమ పిండితో ముద్ద తయారు చేసి పెట్టుకుంటాము. చక్కగా ఇట్లా సో ఇంట్లో అమ్మలు ఎవరున్నా కూడా చాలా ఈజీగా చేయగలిగేటువంటిది, ఎవరైనా చేయగలిగేటువంటి కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇది చేయడానికి పెద్దగా స్కిల్ అవసరం లేదు, అండ్ ఏ కాంప్లికేషన్స్ ఉండవు, అండ్ ఇన్స్టెంట్గా నొప్పి తగ్గుతుంది. అందువల్ల ఇది అందరూ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనకి జనరల్లీ ఇప్పుడు మనం వాడుతున్నది మహానారాయణ తైలము, అలాగే ప్రపంచ విమర్దన తైలం కలిపాము. మురివిన్న తైలం అని, ప్రపంచ విమర్దన తైలం అని, ఇలా మహానారాయణ తైలం అని రకరకాల పెయిన్ని తగ్గించేటువంటి ఆయిల్స్ వాడతారు. అసలు ఏ ఆయిల్ లేదనుకుందాం, ఇంట్లో కొద్దిగా నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఉంది. ఆ నూనెలో కొంచెం వెల్లుల్లి దంచేసి, వెళ్తే కొంచెం ఆవిలాకులు తీసుకొచ్చి వేసేసి మరిగించినా సరే అది పెయిన్ కిల్లింగ్ యాక్షన్ చూపిస్తుంది. సింపుల్. అది కూడా లేదు, జస్ట్ నువ్వుల నూనె ఉంది, నువ్వుల నూనె వేడి చేసి వాడుకోవచ్చు అంతే. ఓకే,
సో ఆయిల్ని సన్నటి మంటలో లేదా ఇండైరెక్ట్గా కూడా హీట్ చేయొచ్చు. వేరే గిన్నెలో నీళ్లు పోసి దాన్ని మరిగిస్తూ ఇట్లా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కూడా సన్నటి మంటలో హీట్ చేస్తాం. హీట్ చేసి ఒకసారి వేడి చూసుకోవాలి. ఇది గోరువెచ్చ కన్నా కొంచెం ఎక్కువ వేడి ఉండాలి, కానీ ఆయన తట్టుకునేంత ఉండాలన్నమాట. సో వేడి ఎక్కువైంది, ఇప్పుడు దీన్ని మనం తీసుకుంటాం. సో ఇక్కడ ఈ L4, L5, L3, L4, L2, L3 దగ్గర ఇంక ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ 3 డిస్కుల్ని కవర్ చేసే విధంగా మనము ఈ గోధుమ పిండితో చేసినటువంటి ఈ ద్రవ్యాన్ని వాడుతున్నాము. ఇక్కడ చక్కగా ఒక రింగ్ లాగా చేసాము, చేసి స్కిన్కి ఇలా సీల్ చేసేస్తున్నాం. ఓకే, సీల్ చేసేస్తే ఇందులో ఆయిల్ వేసినా కారకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ గోధుమ పిండి పెట్టడంలో ఉద్దేశం ఏంటి అంటే ఆ మెడికేటెడ్ ఆయిల్ స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేదాకా అక్కడ ఉండి కారకుండా ఉండడం కోసం. వస్తి అంటే అక్కడ ఉండడం అని, కటి వస్తి, కటి అంటే నడుము. ఓకే, సో నడుము రీజియన్లో ఉండడానికి మందుని పెడితే అలా పెట్టడానికి ఉపయోగపడడానికి ఈ గోధుమ పిండి మనకి పనిచేస్తుంది అనమాట. సో ఎక్కడైతే పెయిన్ వస్తుందో ఆ పర్టికులర్ ఏరియాని ఈ విధంగా మనం ఇప్పుడు మోకాళ్ళ మీద చేసాం అనుకోండి, దాన్ని జాను వస్తి అంటారు. ఓకే, జాను అంటే మోకాళ్ళు. మెడ దగ్గర చేసాం అనుకోండి గ్రీవ వస్తి అంటారు. గ్రీవ అంటే మెడ అనమాట. అట్లా ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ఇది మనం చేస్తాం. సో ప్రాసెస్ ఒకటే, బట్ పేర్లు మారుతూ ఉంటాయి. పేర్లు, ప్రదేశాలు మారుతూ ఉంటాయి. సో ఇట్లా మనం చేసి ఒక 2 నిమిషాలు ఆగితే ఈ స్కిన్కి ఇది అతుక్కుపోతుంది గోధుమ పిండి. అతుక్కుపోతే ఇంకా కారదనమాట. సో మనకి ఏ ప్లేస్లో ఇబ్బంది ఉందో ఆ ప్లేస్లో ఆయిల్ ఎక్కువసేపు ఎక్కువ క్వాంటిటీ ఉండేలాగా హెల్ప్ చేస్తుంది ఇది. సో ఈ గిన్నెలో ఉన్నటువంటి నూనెని ఇలా కాటన్లో ముంచి వేడి చూసుకోవాలి. వేడి చూసుకుని ఆ వేడివేడిగా ఆయిల్ని ఇందులో వేస్తామన్నమాట. సో పేషెంట్ని అడుగుతూ మనం వేలు మీదుగా పెడితే వీలైనంత వరకు వాళ్ళకి వేడి తెలియకుండా ఉంటుంది. సో ఇట్లా మన వేలులోంచి పడాలన్నమాట మందు అనేది. సో అంటే నా వేలుని టచ్ చేస్తుంది, నా వేలు కాలట్లేదంటే ఆయనకి ఇబ్బంది లేదు. చాలా ఎక్కువ వేడి పడితే గాలి బొబ్బలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఇలా వేసినటువంటి ఆయిల్ కొంతసేపట్లోనే ఒక 2 నిమిషాల్లోనే మళ్ళీ చల్లారిపోతుంది. చల్లారిపోయినప్పుడు మళ్ళీ తీసి వేడి చేసుకోవాలి. దాన్ని మళ్ళీ కలెక్ట్ చేసుకొని హీట్ చేసి వేడి చేసుకోవాలి. కొంత ఉంచేసి కొంత కలెక్ట్ చేసి వేడి చేసి మళ్ళీ వేయాలి. ఓకే, అలా ఎన్నిసార్లు చేయాలి సార్? ఎన్నిసార్లు చేయాలి? ఇట్లా ఒక 20 నిమిషాలతో స్టార్ట్ చేసి 60 గంటల దాకా చేయొచ్చు రోజు. ఓకే, ఒక అరగంట సేపు చేసి దాని తర్వాత మళ్ళీ తీసేస్తామన్నమాట. అలా ఎవ్రీడే ఒక ½ అన్ అవర్ చేసామంటే కనుక ఆ నర్వ్ కంప్రెషన్ ఏదైతే జరుగుతుందో ఆ రీజన్లో అది రిలీజ్ అవుతుంది. అందువల్ల ఇన్స్టెంట్గా పెయిన్ తగ్గుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఒక 150-200 ml ఆయిల్ వేసాము. సో ఇట్లా చక్కగా ఈ కటివస్లో చక్కగా అది ఉన్నది, ఆయిల్ ఉన్నది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మళ్ళీ తిరిగి కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసి మళ్ళీ వేడి చేసుకుంటాం. మళ్ళీ వేడి చేసుకుని మళ్ళీ పోస్తాం. సో కొంత ఆయిల్ ఉంచేసి మిగిలింది ఇలా వేడి చేసుకుంటాం అనమాట. ఓకే, వేడి చేసి మళ్ళీ తీసుకొచ్చి వేస్తాం. సార్, ఈ బ్యాక్ పెయిన్ సివియర్గా ఉంటే సర్జరీ ప్రిఫర్ చేస్తారు. కొంతమంది అంటారు సర్జరీ చేయించుకుంటే దాని నుంచి కాంప్లికేషన్స్ వస్తాయంటారు. ఏది కరెక్ట్ అంటారు అసలు? అంటే బేసిక్గా ఈ సర్జరీ, స్పైన్ సర్జరీ అనేది చాలా డెలికేట్ అండ్ క్రిటికల్ సర్జరీ అనమాట. బ్రెయిన్ ఇంకా ఈజీగా సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది. స్పైన్ చాలా కాంప్లికేట్గా ఉంటుంది. అక్కడ డిస్క్ని కట్ చేసేటప్పుడు పొరపాటున ఆ స్పైన్ నుంచి వెళ్తున్నటువంటి నరం ఏదైతే డిస్క్ నొక్కుతుందో ఆ నరం కట్ అయితే పర్మనెంట్గా కాల్ చేయి పడిపోవడము అండ్ లైఫ్ లేదా ప్రాణానికి కూడా ప్రమాదం వచ్చేటువంటి అటువంటి కష్టమైనటువంటి స్థితి వచ్చి రిస్క్తో కూడుకున్న చాలా రిస్కీ, చాలా కాంప్లికేటెడ్ సర్జరీ. ఎంతోమంది ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల లైఫ్ లాంగ్ బాధపడుతున్న వాళ్ళు, పర్మనెంట్ డిసబిలిటీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ మన అదృష్టం బాగుండి మంచి డాక్టర్ దొరికి అండ్ భగవంతుడి దయ వల్ల ఏ కాంప్లికేషన్ లేకుండా సర్జరీ అయినా ఏ డిస్క్ పక్కకు జరిగిందో ఆ డిస్క్ని తీసేస్తారు. సో మిగిలిన డిస్క్లు అన్నీ కూడా ఇంకా అలాగే ఉంటాయి. ఇది డిస్క్ లేదు కాబట్టి దాని మీద బరువు పడదు,
అప్పుడు నెక్స్ట్ డిస్క్ మీద బరువు పడి అది పక్కకు జరుగుతుంది. ఓకే. అలా ఎన్ని డిస్కులు కట్ చేసి తీసేస్తాం. అండ్ నడుములోనే కాదు కదా, మెడలో ఉంది, కాంట్లేజ్ భుజంలో ఉంది, మోకాళ్ళలో ఉంది, హిప్స్లో ఉంది, ఎక్కడెక్కడ డీజనరేషన్ ఉంటే అక్కడక్కడ పక్కకు జరిగే ఛాన్స్ ఉంది, అక్కడక్కడ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. సర్జరీ జరిగినా సరే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈ సర్జరీ చేసినప్పుడు ఏమంటే ఆ డిస్క్ తీసేసి అక్కడ ఒక స్క్రూలేసి బిగించేస్తే ఆ మూవ్మెంట్ ఏదైతే ఉందో అది ఉండదు అనమాట. అందులో ఇలా తిరగడం వంగడం అన్నీ రిస్ట్రిక్ట్ అయిపోతాయి. సో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి సర్జరీలోని. అసలు సర్జరీ లేకుండా ఇదివరకు భగవంతుడు ఇచ్చిన డిస్క్ ఎలా ఉందో అలా పూర్తిగా రీజనరేట్ అయ్యేలాగా చేసేటువంటి అద్భుతమైనటువంటి పంచకర్మ చికిత్సలు మన భారతీయ విజ్ఞానంలో ఉన్నప్పుడు మనం ఎందుకు సర్జరీకి వెళ్ళాలి? అందువల్ల సర్జరీ అవసరం లేకుండా మంచిగా ఈ పంచకర్మ చికిత్సలు తీసుకుని మంచి ఆహారం తీసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ సమయాన్ని తింటూ సమయానికి పడుకుంటూ సమయానికి లేస్తూ శారీరక శ్రమ వెన్నుకు సంబంధించిన ఎక్సర్సైజెస్ చేస్తూ ప్రాణాయామం చేస్తూ ఉంటే కనుక మళ్ళీ యథావిధిగా ఇదివరకు ఎలా ఉందో అలా ఆ డిస్క్ ఆ స్పైన్ వచ్చేలాగా మనం చేయడానికి అవకాశం ఉంది. రైట్. సరే, ఎనీహో అంటే ఈరోజు ఈ బ్యాక్ పెయిన్ సివియర్గా ఉన్న వారికి మీరు సూచించిన రెమెడీ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే చాలా సింపుల్, ఆ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఒక గోధుమ పిండిని తీసుకొని దాన్ని అలా పర్టికులర్గా దాన్ని అలా తయారు చేసుకుని మెడికేటెడ్ ఆయిల్ దొరికితే, లేదంటే ప్లెయిన్ నువ్వుల నూనె అది తీసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎనీహో ఈరోజు మా వ్యూవర్స్ కోసం ఒక అద్భుతమైన టిప్ అనేది ఈరోజు చెప్పారు సార్. నిజంగా చాలా యూస్ఫుల్ వీడియో ఇది. బ్యాక్ పెయిన్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో సార్ చెప్పారు కదా, ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఇప్పుడే. డెఫినెట్గా ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది ఉంటుందని చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కని ఇన్ఫర్మేషన్ అందించారు.